హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఏంటంటే ఇది నిన్న ఈవినింగ్ నుంచి తీసిన బ్లాగు. నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కోసం ఉప్మా అయితే చేశాను. ఇంకా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసాను, కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే వేసాను. ఇంకా అవి కొంచెం వేగాక ఆవాలు కూడా వేసాను, వాటర్ కూడా వేసాను. వాటర్ ఒక 2 కప్స్ నూక చేస్తున్నాను కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోకి అయితే పసుపు, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఉప్మా చేసేసి ఇంకా చాయ్ తాగేసాక ప్రేయర్ వస్తుంది. ఇంకా ప్రేయర్ 9:30కి అవుతుంది. ప్రేయర్ అయ్యాక అప్పుడైతే పప్పు చేస్తాను. ఇంకా ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి. బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. నిన్నంతా వాషింగ్ మిషన్ వాటర్ రాలేదు అందులోకి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఆగిపోయినాయి. ఇంకా బట్టలన్నీ ఈరోజు వాష్ చేయాలి. ఎండ అయితే రావట్లేదు. ఇంకా బట్టలు అయితే ఇంకా ఎండ వచ్చినా రాపోయినా ఇంట్లోనన్నా సరే ఆరబెట్టేసుకోవాలి బట్టలన్నీ. బట్టలు అయితే పిల్లలకి టవల్స్ అవన్నీ ఏమి లేవంట. ఇంకా మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు కూడా మార్చుకొని సండే మళ్ళీ బెడ్షీట్లు మార్చాము. అవన్నీ కలిపి చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా అయితే ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేసి ఇంకా తర్వాత మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను, వచ్చేస్తున్నావా, ఉప్మా అయిపోయిందని. వచ్చేస్తున్నాను అన్నారు. ఇంకా వచ్చేస్తున్నాను అన్నారు కానీ మొత్తం ఉప్మా అంతా చల్లారిపోయింది కానీ ఆయన అయితే రాలేదు. మా హస్బెండ్ వచ్చినప్పుడు మొత్తం ఉప్మా అంతా చల్లారికి బిగిసిపోయింది. ఇంకా అయితే మా హస్బెండ్కి అయితే ఇంకా టిఫిన్ పెట్టేసాను. పడతలేదు గరిటలోంచి తీస్తుంటే, చల్లగా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి ఉప్మా పెట్టేసి చాయ్ అయితే పెట్టేస్తాను. ఇంకా వంటగది డీప్ క్లీన్ చేయాలి. అయితే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. అంటే హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను కదా, చేయనా వద్దా అని ఆలోచిస్తున్నాను. అయితే పొద్దున్నే హడావుడిగా ఉంటది కదా, ఇంకా అన్నీ రెడీగా లేకపోతే ఇంకా అవన్నీ చికాకు ఉంటే వంట చేయడం కష్టం అవుతుంది. అవన్నీ నీట్గా సర్దుకుంటే వంట చేయడానికి నాకు సులువుగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ అయితే చేయాలి కిచెను. నాకైతే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు చేయడానికి. అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే ఉప్మా పెట్టేశాను, ఆయన తింటున్నారు. చాయ్ అయితే పెట్టేశాను. చాయ్ నేను ఇప్పుడే తాగాను, నేనైతే తాగను. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి మా పాపకైతే ఉంచుతాను. కొంచెం తను త్వరగా వస్తే తాగుతుంది, లేదంటే తర్వాత నేనే తాగేస్తాను. ఆయన కొంచెమే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు చాయ్. అయితే నిన్న సంత పెడతారని చెప్పాను కదా, అయితే వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ వెజిటబుల్స్ బచ్చల కూర తీసుకున్నాను. బచ్చల కూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. బచ్చల కూర పప్పు అయితే చేస్తాను. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మా హస్బెండ్ టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగితే తాగుతాను, లేదంటే లేదు. లేదంటే ప్రేయర్ వస్తుంది, ప్రేయర్ అయిపోయాక 9:30కి వండినప్పుడు నేను మధ్యలో మా అమ్మాయి వచ్చినప్పుడు వేడి చేసుకుని తాగేస్తాను అన్నమాట. అయితే పప్పు బచ్చల కూర వండుతాను అన్నాను కదా, 9:30 అయింది టైం ఇప్పుడు. అయితే పప్పు అయితే పెట్టేశాను. ఆకుకూర అయితే కోసేసి వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్ అయితే మూత సరిగా పెట్టలేనట్టుంది. మూత సరిగా పెట్టకుండా చేశాను. అదైతే విజిల్ రావట్లేదు. ఏంటి విజిల్ రావట్లేదు అని చెప్తే మొత్తం అందులో నీళ్ళన్నీ అయిపోయి మూత నేను సరిగా పెట్టలేదు. ఇంకైతే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి కొంతసేపు అయితే ఉడికించాను. అలాగా కొంతసేపు అలా ఉడికించి ఆ తర్వాత ఇంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే ఇందాక వేయలేదు, బిగిసిపోతుంది అని చెప్పి కారం ఒకటే వేసాను. ఇంక ఇప్పుడైతే ఉప్పు అయితే సాల్ట్ని కొంచెం కారం అయితే వేసేసుకొని పెట్టేశాను. అయితే తాలింపు వేస్తున్నాను. ఎండుమిరగాయ లేదు, మజ్జి మిరపకాయతో తాలింపు పెడుతున్నాను అనమాట. ఎండుమిరపకాయలు తెమ్మని చెప్పాను మా హస్బెండ్కి, ఇంకా తీసుకురాలేదు. ఇంకా అందుకని చెప్పి మజ్జి మిరపకాయతో తాలింపు పెట్టేశాను. ఇంకా కోడిగుడ్డు అయితే వేపేసాను, ఒక 3 కోడిగుడ్లు. ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసాడు జిమ్ నుంచి. ఇంకా మేమైతే పప్పు బచ్చల కూర, కోడిగుడ్డు పొరోటు, నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చడి వేసుకుని డిన్నర్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. అదే నిన్న నైట్ డిన్నర్ది, ఈరోజు మార్నింగ్ది వీడియో 2 కలిపి ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే నిన్న నైట్ ఇది ఎడిటింగ్ చేసి కానీ వదిలేసాను, ఎంతో లేదు.
ఇంకా రేపు తీసాక రెండు కలిపి పెడదాం అన్నట్టుగా ఇంకైతే ఇంకా 2 వీడియోలు కలిపి అయితే పెడతాను అనమాట. ఇంకా మేము పెట్టుకుంటున్నాము. ఈ లోపల మా అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా మా అబ్బాయికి కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి పెట్టేసి ఇంకా నేను కూడా మేము కూడా తినేస్తాము. ఇంకా అది చెప్పాను కదా, రేపైతే బట్టలు అయితే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. వీలైతే రేపు కిచెన్ క్లీనింగ్ చేస్తాను. లేదు షిఫ్ట్ అయిపోతాం కదా ఎందుకులే అనుకుంటే గనక ఇంకా చేయను. అయితే మాకు 15వ తారీఖు వరకు ఉంది టైము. అడుగుతున్నారంట మా పిల్లలకి ఎందుకు వెళ్తే చేస్తున్నారా లేదా అని. వాటర్ అయితే బాగానే వస్తుంది కదా అంటున్నారు. నిన్న డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదా, మా ఊరు మార్నింగ్ మిక్సీ చేశాడు. మిక్సీ చేసి వాడు నాకు ఒక కప్పు ఇచ్చి వాడు ఒక కప్పు తాగాడు. నేను అందులో కొంచెం బూస్ట్ వేసుకుని తాగుతున్నాను అనమాట. మార్నింగ్ అయితే పిల్లలకి ఉసిరికాయ పులిహోర చేశాను. ఉసిరికాయలు మొన్న పచ్చడి చేసినప్పుడు ఒక 4 ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకున్నాను, జ్యూస్లో వేసుకోవచ్చు అని చెప్పేసి. నేను మునగాకు తాగుతున్నాను కదా, మునగాకు పౌడర్, ఇంకా జ్యూస్ అయితే తాగట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఆ ఉసిరికాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే పొద్దున్నే లెగిసి ఉసిరికాయలు తురిమేసి రెడీగా పెట్టుకున్నాను. అయితే ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు అవన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు వేసేస్తాను. పల్లీలు కొంచెం చిటపటమన్నాక పల్లీలు అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టేస్తాను. ఫస్ట్ పల్లీలు వేపేసి ఇవి కూడా అందులో కలిపేసి వేపేసాం అనుకో పల్లీలు మెత్తబడిపోతాయి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పల్లీలు వేపేసి వేరేగా తీసేస్తున్నాను. ఆ పల్లీలు వేరేగా తీసేసి అప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఇంకా మినపప్పు, శనగపప్పు వేసుకుంటే అది, ఆవాలు, ఇంగువ అవన్నీ వేస్తాను. కరివేపాకు అయితే లేదు. మా అబ్బాయి నన్ను డాడీ కరివేపాకు తీసుకురా డాడీ అంటే నేనేం తీసుకురాను, ఇప్పుడు నేనేం వెళ్ళలేను అన్నాడు. మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయాను, చెప్తే తీసుకొస్తారు. ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అవే వేసేసాను అనమాట. ఇంగువ, ఆవాలు అవన్నీ వేయాలి. ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అందుకని సరే కంపల్సరీ పులిహోరలో ఇంగు వేస్తాను నేను. అయితే కలపడం అయితే వాళ్ళిద్దరి మట్టికే కలిపాను. ఎందుకంటే ఉసిరికాయలు ఎక్కువ తురమలేదు, ఒక 4-5 ఉసిరికాయలు తురిమాను. ఇంకా మళ్ళీ ఎక్కువ తురమలేదు కాబట్టి పులుపు సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మట్టికే వచ్చిందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను రైసు 2 బాక్సులోకి నిండుగా తీసేసుకుని కలుపుకోవాల్సింది. ఇంకా అలాగైతే ఏం చేయలేదు నేను. ఇంకా ఇందులో అయితే ఇంగువ అయితే వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేస్తున్నాను. అవి కొంచెం చిటపటమని వేగాక కొద్దిగా పసుపు అయితే వేయాలి. పసుపు వేసేసి ఇంకా ఉసిరికాయ తురుము అయితే వేసేసుకోవాలి. ఇంకా దాంట్లోకి అది కొంచెం బాగా వేగాక దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని ఇది కొంచెం బాగా వేగాక అప్పుడు రైస్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే పక్కన రైస్ ఉడుకుతుంది, అయిపోయింది, కట్టేసాను రైసు. ఇంక ఇది కొంచెం వేగాలి. ఈ ఉసిరికాయ తురుము కొంచెం బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేసేసి కలిపేసి రైస్ అయితే వేసేయడమే. పులుపు సరిపోలేంట అనిపిస్తే కనుక ఒక నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు. నేను చూసి సరిపోతే నిమ్మకాయ అయితే పిండుతాను. నిమ్మకాయలు అయితే ఉన్నాయి. నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ నిమ్మకాయ పులిహోర కన్నా ఉసిరికాయ పులిహోర మంచిదని చెప్పేసి చేశానమాట. ఇంక ఉసిరికాయలు కూడా అలా ఉన్నా పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే కావాల్సినంత రైస్ అయితే ఎంత ఈ మసాలాకి పులుపుకి ఎంత సరిపడుతుందో అంత అయితే వేసేసుకుంటాను. పల్లీల్లో అయితే చాలా నూనె ఉండిపోయింది. పల్లీలు నూనె అయితే దీంట్లోకి వంపాను కొద్దిగా. దీంట్లోకి సరిపడినంత రైస్ అయితే వేసేసుకుంటున్నాను. వాళ్ళిద్దరికి వేసేసుకుని ఫస్ట్ అయితే కొద్దిగా అటు ఇటు కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేస్తాను, మగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను వాళ్ళిద్దరికి పెరుగన్నం కలిపేసి పెడతాను. వాళ్ళిద్దరికి అన్నం పెట్టినప్పటికి ఇది మగ్గుతూ ఉంటుంది. కలిపేసి కొద్దిగా అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను దీనికి. ఇది మగ్గుతూ ఉంటుంది. స్టవ్ అయితే కట్టేసాను. ఇంకా వాళ్ళిద్దరికి అయితే పెరుగన్నం కలిపేసి పెట్టేస్తాను. పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కాదు, ఓట్స్ అవి నానబెట్టాను. మా వాడికైతే కొంచెం అది ఓట్స్ని బొబ్బర్లో కలిపి నానబెట్టాను. అవైతే కొంచెం మొలకలు అయితే వచ్చినాయి బాగానే.
ఇంకా అదైతే కొంచెం మరీ పచ్చిగా కాకుండా కొద్దిగా బటర్లో వేడి చేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేసి కీరా కట్ చేసి నిమ్మకాయ బద్ద అయితే వేసి వాడికి అయితే స్నాక్స్ పెడతాను. కింద అయితే పులుపు చూసాను, పులుపు సరిపోలేనట్టు అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఒక నిమ్మకాయ అయితే పిండి అనమాట. ఇంకాకపోతే పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. నిమ్మకాయ పిండేసాను, కలిపేసాను. తర్వాత అయితే పిల్లలిద్దరికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. టైం అయితే చాలా టైం అయింది. ఇంక ఈ రోజు లేకడం చాలా లేట్ అయ్యింది. అందువల్ల ఇంకా బాక్స్ అయితే ఇంకా కూర ఏం వండకుండా ఇంకెలా సింపుల్ గా అయితే చేసేయచ్చు అని చెప్పేసి ఇంకెలా సింపుల్ గా చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకి ఇలాంటి అంటే వామ్ రైస్, పులిహోర, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ బిర్యానీ అలాంటివి వాళ్ళకి ఇష్టమే. కూర కన్నా ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలాంటివే చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు కూర వండాలనిపిస్తుంది, కానీ వాళ్ళకి కూర కన్నా ఇలాగే ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేస్తాను. బాక్స్లో అయితే పెట్టేశాను. వాడికి కూడా ఇంకా ఇందులో అయితే కొంచెం కడాయి పెట్టి కొద్దిగా చిన్న బటర్ అయితే వేసాను. వేసి ఇవి ఉన్నాయి కదా స్ప్రౌట్స్ అవైతే కొద్దిగా ఉడకనిస్తాను అనమాట. ఇందులోని కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేసాను. ఇంకా అది కొంచెం చిటపటమన్నాక ఈ స్ప్రౌట్స్ అయితే వాడికి ఎంత స్ప్రౌట్స్ కావాలో అంత వేసుకున్నాను. అవి అయితే కొంచెం బాగా వేగాక కొద్దిగా సాల్ట్ పెప్పర్ పౌడర్ అయితే వేస్తాను. నిమ్మ చెక్క కీర అయితే కట్ చేయాలి వాడికి. ఇంకా కీరాలు కట్ చేసి ఇంకా స్ప్రౌట్స్ నిమ్మకాయ అయితే వాడికి ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను అనమాట. ఇంకెంతే. ఉట్టి పచ్చి కన్నా ఇలాగా వేపి పెట్టమని చెప్తున్నారు. పచ్చి తినొచ్చు ఒక్కొక్కసారి. ఉట్టి స్ప్రౌట్స్ అయితే పచ్చి తినొచ్చు. ఇంక ఇందులో బొబ్బర్లు కూడా వేసాను కదా అందుకని చెప్పేసి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవి కొద్దిగా అయితే బటర్లో కొంచెం వేపితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేపి పెడుతున్నాను అనమాట. కీర అయితే కట్ చేస్తున్నాను వాడికి. దాంతోపాటు లంచ్ ముందు కానీ లంచ్ తర్వాత కానీ తింటాడు ఈ కీర ఈ స్ప్రౌట్స్. నిమ్మకాయ పిండుకొని తింటాడు. తిన్నప్పుడు నిమ్మకాయ బద్ద అయితే కట్ చేసి పెట్టేస్తాను అనమాట. వాడి బాక్స్లోకి అయితే తీసేస్తాను. వాడి బాక్సులు అయితే ఆ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ. బాక్స్లో తీసి ఆ కీర ఆ నిమ్మ బద్ద పెట్టేసి బాక్స్ అయితే పెట్టేస్తాను. లంచ్ బాక్స్లో అయితే సర్దేశాను వాళ్ళకి. ఇంకా మా అబ్బాయికి స్ప్రౌట్స్, కీర, నిమ్మకాయ ఆడి బాక్స్, మా పాప బాక్స్. మా పాపకి వాళ్ళ డాడీ సేవ్ తీసుకొచ్చారు. ఆ సేవ్ నేనైతే జ్యూస్ తాగుతున్నాను. వాడు కొంచెం జ్యూస్ ఇచ్చాడు అన్నాను కదా, ఆ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ.